ముందు చూపు ఆ ఇంటిని నీటి కష్టాల నుంచి గట్టెక్కించింది. ఓ చిన్న ప్రయత్నం నల్లా కనెక్షన్ లేకుండానే ఇంటిల్లిపాదికి అవసరమైన నీటిని సమకూర్చుతోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి ఏడాదంతా నీటి అవసరాలు తీర్చుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ వాసి ప్రయత్నంపై మా ప్రతినిధి రఘుపతి వివరణాత్మక కథనం. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో వర్షాకాలంలో సేకరించినటువంటి నీటిని వినియోగించుకుంటూ సత్యభూపాల్ రెడ్డి నివాసం ఆదర్శంగా నిలుస్తోంది. ఆ దిల్సుఖ్ నగర్కు సమీపంలో ఉన్నటువంటి గ్రీన్ హిల్స్ కాలనీ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో వర్షాకాలంలో సేకరించినటువంటి నీటిని వినియోగించుకుంటూ సత్యభూపాల్ రెడ్డి నివాసం ఆదర్శంగా నిలుస్తోంది. ఆ దిల్సుఖ్ నగర్కు సమీపంలో ఉన్నటువంటి గ్రీన్ హిల్స్ కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చిన్న నివాసంలోనే కేవలం వస్తున్నటువంటి సగటు వర్షపాతాన్ని నిల్వ ఉంచుకొని ఏడాదంతా కూడా ఆ ఇంటి మంచినీటి అవసరాలను కూడా తీర్చుకుంటున్నారు. ఆ రోజుల్లో వినియోగించుకున్నటువంటి నీటి విధానాన్ని ఆయన ఈ రోజు కూడా వినియోగించుకుంటూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. అతని నివాసం పైన ఉన్నట్టు కేవలం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినటువంటి ఈ నివాసం ఇంటి పైన రేకులపై నుంచి వచ్చినటువంటి నీటి కోసం ఒక ప్లాస్టిక్ పైప్తో ఒక సగానికి కట్ చేసి వాటిని ముందుగా ఒక ధోని రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ధోనిలో పడ్డటువంటి నీరంతా కూడా చేరుకొని ఇక్కడ ఒక జంక్షన్ లాంటిది ఏర్పాటు చేసుకొని అందులో నుంచి ఓ చిన్న పైపును దానికి అనుసంధానం చేయడం జరిగింది. ఈ పైప్ ద్వారా వచ్చినటువంటి నీటినంతా కూడా ఒక్కచోటికి చేర్చే విధానాన్ని ఆయన రూపొందించారు. అయితే ఈ నీటినంతా కూడా బిల్డింగ్ పైనే, ఈ భవనం పైనే ఒక చిన్న ట్యాంకును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1995 ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి దీనికి అప్పుడు కేవలం 1200 రూపాయలు మాత్రమే ఖర్చు అయిందని ఆయన చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే కేవలం ఒక 20,000 రూపాయల ఖర్చుతో పూర్తిగా ట్యాప్ కనెక్షన్ లేకుండా కూడా జలమండలి నుంచి ఇచ్చేటువంటి మంచినీటి నల్లా కనెక్షన్ లేకుండానే ఇంట్లోనే మనం మంచినీటిని తయారు చేసుకునేటువంటి విధానం అని ఆయన చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆచరిస్తున్నారు కూడా. దీంట్లో బిల్డింగ్ పైనే ఈ వర్షపు నీటి అంతా కూడా బిల్డింగ్ పైన పడ్డటువంటి వర్షపు నీరు అంతా కూడా ఈ ట్యాంక్లోకి చేరుతుంది. ఈ ట్యాంక్లో ఈ ఫిల్టరేషన్ అంటే పూర్తిగా దీన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ కూడా ఇక్కడే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా ఒక 6 రింగ్స్ ఏర్పాటు చేసి దీన్ని ట్యాంక్ రూపంలో మరల్చడం జరిగింది. ఇందులో కూడా ఈ నీటి శుద్ధి కోసం మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నటువంటి విధానమే ఇది. చిన్న రాళ్ళు అంటే లేయర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చిన్న రాళ్ళు కానీ మెత్తటి ఇసుక, బొగ్గు, అదేవిధంగా మళ్ళీ రెండో విడత మెత్తటి ఇసుక, అదేవిధంగా దొడ్డు ఇసుక, చిన్న రాళ్ళు, అదేవిధంగా గులకరాళ్ళు లాంటివి మొత్తంగా ఒక 7-8 అంచెలుగా అందులో ఈ నీటి శుద్ధి కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో పడ్డ వర్షపు నీళ్ళంతా కూడా పూర్తిగా శుద్ధి అయిన తర్వాత కింద ప్రత్యేకంగా 1800 లీటర్ల సామర్థ్యంతో 3 ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో వర్షాకాలంలో పడేటువంటి నీరు దాదాపుగా 5400 లీటర్లు జమ అవుతుంది. ఈ జమ అయినటువంటి 5400 లీటర్ల నీరు సంవత్సరం అంతా కూడా అంటే 6 నెలల పాటు సహజంగానే 180 రోజులు వర్షపాతం నమోదవుతుందని గణాంకాలు చెప్తున్నాయి. అయితే మిగతా 6 నెలల కోసం అంటే మరో 180 రోజుల కోసం ఈ నీరు సరిపోతుందని ఆ నివాసంలో ఉంటున్నటువంటి సత్యభూపాల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయితే ఈ నీరు కూడా నీటి శుద్ధి కేంద్రాల నుంచి కానీ, బాటిల్డ్ వాటర్ కానీ, అదేవిధంగా మనం వివిధ సంస్థలు కానీ ఇతర సంస్థల నుంచి కూడా మనం మంచినీటి అవసరాల కోసం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు లేకుండా అత్యంత శుద్ధి ఉన్నటువంటి నీటిని త్రాగటం కోసం కానీ, అదేవిధంగా వంట కోసం ఉపయోగించుకుంటే కనుక మంచినీటి అవసరాలు సగానికి సగం తగ్గుతాయి. కేవలం ఇతర అవసరాలకు మాత్రమే నీటిపై ఆధారపడాల్సి ఉంటుంది. అదేవిధంగా భూగర్భ జలాలపైన కూడా ఒత్తిడి తగ్గుతుందని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నిరంజన్తో రఘుపతి, ఈటీవీ న్యూస్, దిల్సుఖ్ నగర్.